దేవుడి లీలను అనుమానించడం తప్పురా. ఎవరికెప్పుడు ఏమి ఇవ్వాలో దేవుడికి తెలియదా చెప్పు. ఇలా నీలా అనుమానించే ఓ వ్యక్తిని శివయ్య గుళ్ళో ఓ రోజు మొత్తం తన స్థానంలో మూర్తిలా మార్చి కూర్చోబెడతాడు. ఏం జరిగినా జరగనివ్వు, దేన్ని కూడా ఆపాలని చూడకు అని చెప్తూ అదృశ్యమవుతాడు. ముందో బిజినెస్ మ్యాన్ వచ్చి, నా వ్యాపారం ఎప్పుడూ ఇలాగే సాగని స్వామి అంటూ దండం పెట్టుకుని వెళ్ళిపోతుంటే డబ్బులతో నిండా ఉన్న అతని పర్సు గుళ్ళో పడిపోతుంది. ఆ తర్వాత ఇంకో వ్యక్తి వచ్చి, నా ఉద్యోగం పోయి అవస్థల్లో ఉన్నా, 2 రోజుల నుంచి ఇంట్లో పస్తులతో పడుకుంటున్నాం, మా మీద దయచూపయ్యా శివయ్య అని దండం పెట్టుకొని వెనక్కి తిరగగానే అక్కడ డబ్బులతో నిండి ఉన్న పర్సు కనిపిస్తుంది. అక్కడెవ్వరూ కనిపించకపోవడంతో నా కోసమే ఆ శివయ్య ఇచ్చాడని సంతోషంగా తీసుకుని వెళ్ళిపోతాడు. ఇక తర్వాత ఓ చేపలు పట్టేవాడొచ్చి 10 రోజులు